పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు కె ప్రజ్ఞ వ్రాసిన మ్యాథ్స్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, డి ఆరోగ్య సిసిలియా జన్మదినం సందర్భంగా కృతజ్ఞతగా మంచి జ్ఞానం ఆరోగ్యం కొరకు డి ప్రసాద్ రేఖ శశాంక్ తలంపులు నెరవేరినట్లుగా, మంజుల జన్మదినం సందర్భంగా దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు, జి జెస్సీనమ్మ మరియదాస్ ఆత్మనిత విశ్రాంతి కొరకు గంటా తెరీసా కుటుంబం కృతజ్ఞతగా ఉజ్వల సాత్విక మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు, కొమ్మారెడ్డి శివరెడ్డి శౌరీలు కుటుంబం కృతజ్ఞతగా దినేష్ వారి పరీక్షలు మంచి జ్ఞానం ఆరోగ్యం తెలివి ప్రసాదించుమని దైవాశిస్సుల కొరకు దేవమాతను తలంచి పునీత అంతోని వారి పేరిట పూజ, ఎస్ వినోద్ కుమార్ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆరోగ్యం శాంతి సమాధానం పాప శాప నుండి విడుదల వ్యాపార అభివృద్ధి దైవాశిస్సుల కొరకు సమర్పించేవారు ఎస్ వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు, మాణిక్యరావు ఉద్యోగంలో దేవుని సంరక్షణ, పాల్ జెసింతా మంచి ఆరోగ్యం, బి రత్నవర్ధన్ మంచి ఉద్యోగం కుటుంబ దైవాశిస్సుల కొరకు, యశ్వంత్ రాహుల్ యోగితారెడ్డి దేవుని కృప కాపుదల ఆరోగ్యం, యశ్వంత్ సకల బంధకాల నుండి జీవితంలో స్థిరపడాలని, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మాబాల గారి మంచి ఆరోగ్యం కొరకు, పెటీషియా మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు, కీర్తిశేషులు తుమ్మా జ్వానేశ్వరెడ్డి శౌరీలమ్మ కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరి రాబో తరాలు కుటుంబాలపై పడకుండా పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు, దివ్యవాకు కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరూ మంచి ఆరోగ్యం, వారి ప్రయాణంలో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచర్యను ప్రభువు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా, ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు ఇన్మేట్స్ పనిచేసే సిబ్బందికి ప్రార్థనా వీరులు వాలంటీర్స్ పిల్లల మరియు యవనస్తుల పరిచర్యను ప్రభువు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, ఆలిస్ మేరీ కుటుంబం దివ్య కారుణ్యమూర్తి పేరిట కృతజ్ఞతగా, గోవిందరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా చేయు ప్రతి పనిని దేవుడు దీవించినట్లుగా, దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మంది మేలులు అద్భుతములు స్వస్థతలు ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడాలని, ఈ సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్న ఇంగ్లీష్ వడకము రాబోయే వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థతలు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, సిస్టర్ శాంట ఆత్మనిత విశ్రాంతి కొరకు పూజనర్పించేవారు విక్టోరియా రాణి కుటుంబం, కె ఎలీషా జాన్కి 10th బోర్డ్ ఎగ్జామ్స్లో ప్రభువు మంచి పర్సంటేజ్ ఇస్తున్నందుకు కృతజ్ఞతగా ఎలీషా జాన్ జోషువా పాల్ బంగారు భవిష్యత్తు, అలాగే సిస్టర్ శాంట ఆత్మనిత విశ్రాంతి కొరకు అర్పించేవారు కల్పనాదాస్, జ్యోతి ఆరోగ్యమ్మ అగస్టీన్ కుటుంబం కృతజ్ఞతగా అగస్టీన్ కుటుంబంలోని పాప శాపాల నుండి విడుదల మంచి ఆరోగ్యం కొరకు, జడ్డు సుధాకర్ రెడ్డి జ్యోతి శ్రీకాంత్ రెడ్డి సింధుప్రియ ప్రణీల్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని పాప శాపం నుండి విడుదల మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, టి పాపిరెడ్డి సుజాత రోజు ప్రణతి మేరీ అస్మిత కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని పాప శాపం నుండి విడుదల మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, వి రోహాన్ జాకోబ్ మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత మంచి చదువులు జ్ఞానం దైవాశీర్వాదం కొరకు, అలెక్సీ ప్రార్థిత సుఖప్రసవం మంచి ఆరోగ్యం తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని దైవాశీర్వాదం కొరకు, ఎన్ రవితేజకి మంచి కథోలిక అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరుకునట్లుగా కరీంనగర్ నుండి ఖమ్మం ట్రాన్స్ఫర్ కొరకు పూజ, జీవి శ్యామల కుమారి మంచి ఆరోగ్యం బంధకాల నుండి విడుదల కొరకు పూజ, సిహెచ్ వినయ్ వీసా కొరకు ఫ్రాన్స్లో మంచి జాబ్ వచ్చినట్లుగా, పి వెంకటేశ్వరరావు కుటుంబంలోని పాప శాపం నుండి విడుదల రితిక నీహారిక బంగారు భవిష్యత్తు దేవుని సంరక్షణ, కటకం జోసఫ్ కపిల్ రెడ్డి పృథ్వీరాజు కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని పాప శాపం నుండి విడుదల మంచి ఆరోగ్యం కొరకు అర్పించేవారు కె అంతోన్ రెడ్డి, డెనీస్ నోయల్ మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత పరిశుద్ధాత్మ వరములు ఫలములతో నింపబడినట్లుగా పూజను అర్పించేవారు మోహన్ కుమార్ మేరీ ప్రమిళ, వి నవీన్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా నవిష్క మంచి ఆరోగ్యం నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్పై దేవుని దీవెనల కొరకు, కె ఆంజనేయులు మంచి ఆరోగ్యం మంచి జీవిత భాగస్వామి కొరకు మరియు లక్ష్మమ్మ మంచి ఆరోగ్యం కొరకు,
టి సుధా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, శృతి, మానస బంగారు భవిష్యత్తు, దైవాశీర్వాదం కొరకు. గొలమారి తెరేజమ్మ, జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించేవారు జి రఫేల్ రెడ్డి. నంబారి జోజి మాస్టర్ ఆత్మనితి విశ్రాంతి కొరకు మోక్షరాజ్యం చేరినట్లుగా. మెడిది అనిల్ కుమార్కి H1B వీసా ఎక్స్టెన్షన్ అప్రూవల్ కొరకు. వై జోసఫ్ రెడ్డి మంచి ఆరోగ్యం, 10th ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా. ఋత్విక్ రోషన్ రెడ్డి మంచి ఉద్యోగం, ఫాతిమా మేరీ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. బి కిరణ్ కుమార్ లక్ష్మి ప్రమోషన్ కొరకు, నూతన గృహం కొరకు. దాసు మేరీల గవర్నమెంట్ జాబ్ కొరకు, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పూజ. శోభారాణి శివరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు. క్యాథరిన్ నెల్సన్ కుటుంబంలో మరణించిన మరియు దిక్కులేని ఉత్తరించు స్థలంలోని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. నాన్సీ మౌనిక ఆత్మశాంతి కొరకు. ప్రియాంక పరీక్షలు మంచిగా వ్రాయినట్లుగా, మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా పూజను సమర్పించేవారు రవి అమ్ములు. ఈ విన్నపాలన్నీ ప్రభుకు సమర్పించుకుందాం. భక్తిలో తరిత వాసతో గ్రహిత ఈ దివ్యయాగంబోన. భక్తిలో తరిత వాసతో గ్రహిత ఈ దివ్యయాగంబోన. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. కోపం విద్వేషం మానిదం, చేతులెత్తి యేసు గీతం పాడుదా. కోపం విద్వేషం మానిదం, చేతులెత్తి యేసు గీతం పాడుదా. స్వర్గనాథుని ఆరాధిద్దా, స్నేహరాజుని స్తుతించుదా. స్వర్గనాథుని ఆరాధిద్దా, స్నేహరాజుని స్తుతించుదా. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పక్షి నీలాకాశంలో ఎదుగుతూ గూటికి చేరాలంటే 2 రెక్కలు ఎంతో అవసరం. అలానే మనం పరలోకం అనేటటువంటి గూడికి చేరాలి అంటే దైవ ప్రేమ, సోదర ప్రేమ తప్పక పాటించాలి. ప్రేమ అంటే దైవం, దైవం అంటే ప్రేమ. అందుకే ప్రేమాగ్నికి 2 ముఖాలు, దేవుని యొక్క ముఖం, మానవుని యొక్క ముఖం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి నవీన యుగంలో దైవ ప్రేమ, సోదర ప్రేమ తూర్పు పడమరలా ఉన్నాయి. 2 విభిన్నమైనటువంటి మార్గాలు. మనుషులు విపరీతమైనటువంటి కోరికలతో సతమతమవుతూ ఉన్నారు. కీలు బొమ్మగా మారి సృష్టికర్తని మర్చిపోతూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది మానవ సేవే మాధవ సేవ అని చెబుతూ దైవాన్ని, సృష్టికర్తను మర్చిపోతూ ఉన్నారు. దేవుని విమర్శిస్తూ ఉన్నారు. పిచ్చలవిడిగా వారి యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఈ తపస్కాలంలోనే ఉన్నాం, ఈ శ్రమల కాలంలో ఉన్నాం, ఈ దీవెనకరమైనటువంటి కాలంలో ఉన్నాం. కాబట్టి ప్రభు మనందరినీ కూడా ఒకసారి తన చెంతకు ఆహ్వానించి ఈ రెండింటి గురించి ఆలోచించమంటున్నాడు.
దేవుని యొక్క ప్రేమ, మానవుని యొక్క ప్రేమ. దేవుని పైన మన యొక్క ప్రేమ ఏ విధంగా ఉన్నది, మానవుని పైన మనం ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి అనుకూలమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. మనము హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందాలి అని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని చేసినటువంటి తప్పిదాలు, పాపాల కోసం ఆ దేవుని నుండి మనసారా మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను మీ అనుగ్రహముతో నింపుము. మేము చెడ్డ వాంఛముల నుండి విముక్తిని పొంది అపారమైన నీ వరప్రసాద సహాయముతో జీవమునిచ్చి వాక్కు పదములో పయనింతుముగాక. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభు చెంతకు మరలి రండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీరు ప్రభు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపములను మన్నింపుము, మా మనవి అంగీకరింపుము. మేము నిన్ను స్తుతింతుము. అసిరియా మమ్ము రక్షింపజాలదు, యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు. మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా ఎంచము. దిక్కులేని వానికి జాలి చూపువాడవు నీవే. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును, నిండు మనస్సుతో వారిని ప్రేమింతును, వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచువలే నేను ఇశ్రాయేలీయులను ఆదరింతును. వారు పూలవలే వికసింతురు, లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నుదురు. వారికి కొత్త చిగుళ్ళు పుట్టగా ఓలీవు చెట్ల వలె సుందరముగా అలరారుదురు. లెబానోను దేవదారుల వలె పరిమళము వెదజల్లుదురు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు, పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు, లెబానోను ద్రాక్ష రసం వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీల మరలా విగ్రహాల జోలికి పోరు. నేను వారి మనవులు ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా ఉండు చెట్టు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు బడయుదురు. జ్ఞానం గల వారందరి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులను అర్థం చేసుకొందురుగాక.
ప్రభు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడుతురు, కానీ దుష్టులు వాని నుండి వైదొలగి కాలు జారి పడిపోవుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధురమైన పలుకులు మీరు వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. మధురమైన పలుకులు మీరు వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. మధురమైన పలుకులు మీరు వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 28 నుండి 34 వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 28 నుండి 34 వరకు. ఆ దినములలో యేసు బోధనను ఆలకించిన ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు యేసును సమీపించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభు ఏకైక ప్రభు. నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుము. ఇది 2వ ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోని, పూర్ణ మనస్సుతోని, పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకొనున్నట్లు తన పొరుగు వారిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తర్వాత ఆయనను ఎవరును ఏమీను అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకి మేమందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ధర్మశాస్త్ర బోధకునితో ధర్మశాస్త్ర బోధకుల్లో ఒకడు, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అనే ప్రశ్నకు ప్రభు సమాధానమిస్తూ ఉన్నాడు. నీ దేవుడైన ప్రభు ఏకైక ప్రభు,
ఆ ప్రభువుని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలెను. అదేవిధముగా నీ వలె నీ పొరుగువారిని ప్రేమింపుము. దీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు. తదుపరి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని చెప్పేసి ప్రభు ఆ ధర్మశాస్త్ర బోధకుల్లో ఒకరికి తెలియచేశాడు. దేవుని రాజ్యమునకు మనల్ని దగ్గర చేసే విషయం ఏమిటనేది ఈ రోజున మనం తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలుపెరగని ప్రార్థన, అలసిపోని విశ్వాసం, చెక్కు చెదరని దేవుని యందు ప్రేమ ఉండాలి అని చెప్పేసి, ఇదే వీటితో పాటు మనం చేసేటటువంటి మంచి పనులు, ఇతరులతో మంచిగా మాట్లాడడం, ఇతరుల యొక్క బాగోగుల కోసం కృషి చేయడం, ఇతరులను క్షమించడం, మన్నించడం, మనను బాధించే వారి కోసం ప్రార్థన చేయడం. అంతేకాదు దేవుని రాజ్యమునకు దగ్గర అవ్వాలంటే పాపాన్ని విడనాడాలి. అనేకమైనటువంటి మనకున్నటువంటి వ్యసనాలను దూరం చేయాలి. వాటికి స్వస్తి పలికాలి అని చెప్పేసి తలంచాలి. అందుకనే మొదటి పట్టణంలో యోషియా గ్రంథంలో యోషియా ప్రవక్త చక్కగా తెలియచేస్తున్నాడు. ప్రార్థనతో పశ్చాత్తాపంతో పాపాన్ని విడనాడి ప్రభుని ఆశ్రయిస్తే అప్పుడు మనను దేవునికి ప్రభు అధికంగా దీవిస్తాడని, ప్రభు చెంతకు మనం రాగలుగుతామని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి పరిశీలించాలంటే యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం చాటుతుంది. పరిశీలించడం అంటే ఏంటి? దేవుని పరిశీలించడం అంటే ఏమిటి అంటే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండటం, ఎక్కువ సమయం దేవునికి కేటాయించటం. సహజంగా మనం ఎక్కువగా ప్రేమించే వారి పట్ల మనకు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. వారి గురించి, మన యొక్క దినచర్య గురించి, వారి యొక్క దినచర్య గురించి, వారి అలవాట్ల గురించి, వారి ఆలోచనల గురించి తెలుసుకోవాలని ఆరాటం మనకుంటుంది. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవాలని అవసరం మనిషికి ఎందుకు ఉండాలంటే ఆయన మనకు ప్రాణాన్ని కలగచేశాడు. మన యొక్క ప్రాణానికి మూలం ఆయనే. ఆయన కృప వలనే మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం. ఆయనను ప్రేమించకపోతే మనం ద్రోహులమవుతాం. అందుకనే సువిశేషంలో చక్కగా విన్నాం. ఆ దేవాది దేవుడు ఒకే దేవుని, ఏకైక దేవుని పూర్ణ హృదయంతోని, పూర్ణ మనస్సుతోని, పూర్ణ శక్తితోని, పూర్ణ ఆత్మతోని మనం ప్రేమించాలని చెప్పేసి పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే నిన్ను నన్ను మనందరినీ సృష్టించింది ఆయనే. ఆయన కృప మనకు ఎల్లప్పుడూ అవసరం. ఆయన కృపలో మనం ఎల్లప్పుడూ జీవించగలగాలి. అందుకనే మన యొక్క ధ్యాస అంతయు కూడా ఆయనపైనే ఉండాలి అని చెప్పేసి మనం తలసాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మనిషిని ఎంతగా ప్రేమించాడంటే దేవుడు ఈ సృష్టి మొత్తం కేవలం మనుషుల దృష్టిలో పెట్టుకొని చేశాడు. ఈ భూమి కావచ్చు, ఆకాశము కావచ్చు, సముద్రాలు కావచ్చు, చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, సమస్తము మన కోసం, మనిషి కోసం తన ప్రణాళికలో భాగంగా సృష్టించాడు మనిషిని. అందుకే సమస్తము సృష్టించిన తర్వాతనే మనిషిని సృష్టించాడు. అదేవిధముగా మనిషిని సృష్టించిన తర్వాత ఇంకా దేనిని కూడా ఆ దేవాదేవుడు సృష్టించలేదు. అంటే ఎంత ప్రేమతో తన యొక్క రూపంలో తన ప్రాణాన్ని పోసి మనిషిని ఏ విధంగా సృష్టించాడు అనేదాన్ని మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా మనిషిని ఎంతగానో ప్రేమించాడో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. అంతగా ప్రేమించినటువంటి దేవుని గురించి ఆలోచించడం, దేవుని గురించి తెలుసుకోవడం, దేవుని గురించి పరిశీలించుకోవడం, దేవుని ప్రేమించడం, అంతకు మించి దేవునికి మనం ఏమి చేయగలమనేది
ఎల్లప్పుడూ ఆ తపనలో మనం ఉండాలి. వేల కొలది పొట్టేళ్ళన వేలాది నదులంతా నిస్సారమైనటువంటి తైలమును ఆయనకు సంతోషము కలగజేయిన మీకా సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చాటుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఆరోగ్యమునిచ్చి తెలివితేటలనిచ్చి మనల్ని అమితంగా ప్రేమిస్తున్న ఆ దేవాదేవునికి ఇవ్వడానికి ఆయన మనమే దయచేసిన ప్రాణము తప్ప ఇంకా ఏది కూడా ఆయనకు మనం ఏమి ఇవ్వలేం. కాబట్టి మనకు ప్రాణం ఉన్నంత వరకు ఆ దేవుని పూర్ణ హృదయంతోని, పూర్ణ మనస్సుతోని, పూర్ణ శక్తితోని, పూర్ణ ఆత్మతోని ఆయన మాత్రమే ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథ పఠనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అదేవిధముగా భగవంతుడు మనలో ఏమి చూస్తాడు అంటే, ఎంత సంపద ఉన్నది అని చూడడు, ఎన్ని శాస్త్రాలు చదివావని చూడడు, ఎన్నెన్ని కార్యాలు చేసావన్నది చూడడు, ఎంతమంది నీ చుట్టూ ఉన్నారన్నది చూడడు, ఎన్నేళ్ళు బ్రతికామన్నది చూడడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలా మన బ్రతుకు సార్థకం చేసుకున్నామని ప్రభు చూస్తాడు. ఏ విధంగా నీవు దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క యూడిగములో ఉన్నావని చెప్పేసి చూస్తాడు. ఏ విధంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని చెప్పేసి చూస్తాడు. అప్పుడే కదా మన యొక్క జన్మ ధన్యం అవుతుంది, అప్పుడే కదా బ్రతుకు సార్థకం అవుతుంది, అప్పుడే కదా చచ్చినా కూడా మనము బ్రతుకుతామని చెప్పేసి మనం తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఈ తపస్కాలంలో ఈ రెండిటిపైన మనం ధ్యాస ఉంచాలి. అటు దేవుని ప్రేమ పైన, ఇటు మానవుని యొక్క ప్రేమ గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి. ఒక గ్రామంలో ఒక వ్యక్తి మారు మనసు లేకుండా భయంకరమైనటువంటి పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, పాపంలో బ్రతుకుతూ ఉన్నాడు. ఒకరోజున విచారణ గురు అబ్బాయిని పిలిచి, నీవు దేవునికి దూరంగా జీవిస్తున్నావు కాబట్టి నీ పాపాన్ని విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి అని చెప్పేసి సూచించాడు. హృదయ పరివర్తనం చెందు, మారు మనసు పొందు. ఈ శ్రమల కాలంలో, ఈ తపస్కాలంలోనైనా నీవు బాగుపడతావని చెప్పేసి తెలియచేశాడు. తదుపరి ఈ యొక్క విచారణ గురుకి ఒక దర్శనం వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వ్యక్తి గురించి దర్శనంలో ఏం చూశాడంటే, ఆ యొక్క వ్యక్తి 7 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు, తదుపరి మరణిస్తాడని. అదే విషయాన్ని అతనికి తెలియచేశాడు. వాడు ఇంటికి వెళ్ళి ఇంకా డోసు పెంచాడు. అంటే ఇంకా ఎక్కువగా తాగటం, ఇంకా ఎక్కువగా పాపములో జీవించడం, అనేకమైనటువంటి వ్యసనాలలో అతడు జీవించడం మొదలుపెట్టాడు. ఇంకా నాకు 7 సంవత్సరాలు ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువగా తన యొక్క జీవితాన్ని దుర్బలంగా జీవించడం మొదలుపెట్టాడు. అతను అనుకున్నాడు, నేను 6 సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేస్తాను, 7వ సంవత్సరం చివరి సంవత్సరం కాబట్టి మారు మనసు పొందుతాను అనుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పుణ్యకాలం 6 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 1 సంవత్సరం మాత్రమే ఉంది. అరే నాయన, నువ్వు మనసు మారు, హృదయ పరివర్తన చెంది అని చెప్పేసి విచారణ గురువు అతనికి తెలియచేశాడు. సంవత్సరం అంటే 12 నెలలు కదా ఫాదర్, అయితే చివరి నెలల్లో నేను మారు మనసు పొందుతానని చెప్పేసి తెలియజేశాడు. ఆ 11 నెలలు కూడా గడిచిపోయింది, ఇంకా 1 నెల మాత్రం ఉంది. ఫాదర్ 1 నెల అంటే 30 రోజులు కదా, చివరి రోజున నేను చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్త పడతాను అని చెప్పేసి అనుకున్నాడు, తెలియజేశాడు. ఆ 29 రోజులు గడిచింది, చివరి రోజు రానే వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు,
నువ్వు మోక్షం పోతావు, నువ్వు చేసినటువంటి పాపాల కోసం ప్రాయశ్చిత్తపడని చెప్పేసి ఆ యొక్క విచారణ గురువు ఆ వ్యక్తికి తెలియచేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గంటకు 60 నిమిషాలు కాబట్టి 59 నిమిషాలు తర్వాత నేను మారు మనసు పొందుతానని చెప్పేసి తెలియచేశాడు. ఫాదర్, మీకు బైబుల్ సరిగా అర్థం కాలేదా? ఏమని రాసి ఉంది? స్లేవ్పై ఉన్నటువంటి మంచి దొంగవాడు ఏ విధంగా చివరి క్షణంలో తను మారు మనసు పొంది పరలోక రాజ్యం చేరుకున్నాడో అదేవిధంగా నేను కూడా చేరుకుంటానని చెప్పేసి తెలియజేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రోజు రానే వచ్చింది, ఆ చివరి గడియ రానే వచ్చింది. ఆ చివరి క్షణాలలో ఉన్నాడు. అమ్మో, నా జీవితం అంతం కాబోతుంది, ఇక నేను పరివర్తన చెందాలి అని చెప్పేసి లబోదీబో మెత్తుకుంటున్నాడు. మంచిగా స్నానం చేశాడు, తల దూకున్నాడు, మంచిగా గడ్డం చేసుకున్నాడు. ఫాదర్ వద్దకు వెళ్తూ ఉన్నాడు పాపనికేతనం చేయడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఫాదర్ లేరు, ఆయన పని మీద ఎక్కడికో వెళ్ళాడు. తర్వాత ఆ సమయంలో దుర్భరమైనటువంటి జీవితంలో పాపసంకేతనం చేయకుండానే ఆ యొక్క వ్యక్తి తన యొక్క జీవితాన్ని చాలించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, హృదయ పరివర్తనం చెందు దేవుని సన్నిధికి రా అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మనకు ఏ క్షణాన మరణం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా, ప్రతి విచారణలో కూడా పాపసంకీర్తనము మరియు పశ్చాత్తాపడటానికి, హృదయ పరివర్తన చెందటానికి చక్కని అవకాశాన్ని ఈ ముత్తంగి సెంటర్లో కూడా ఎన్నో విధాలుగా మనకు అవకాశాలను కలగచేస్తున్నాడు దేవుడు. కాబట్టి మనం హృదయ పరివర్తన చెందాలి. మనమంతా పాపాత్ములమే అని చెప్పేసి తలంచాలి. మనమంతా అనేకమైనటువంటి వ్యసనాలతో జీవిస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధికి, దేవుని దగ్గరగా రావాలి అంటే తప్పకుండా మన హృదయ పరివర్తన చెంది చక్కని పాపసంకీర్తనం చేసి ఎల్లప్పుడూ మనం సిద్ధముగా ఉండాలని చెప్పేసి ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఈ తపస్కాలము కూడా, ఈ అనుగ్రహ కాలము, ఈ శ్రమల కాలము, ఈ తపస్కాలములో ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు ఇందుకోసమే. అదేవిధంగా ఈ రోజున మనం వేడుకుంటున్నటువంటి, మనం ఆలోచిస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సువిశేష పఠనాన్ని మనం శ్రద్ధగా ఆలకించాలి. అదేమిటంటే, నీ దేవుడైన ప్రభువు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను పూర్ణ హృదయముతోని, పూర్ణ ఆత్మతోని, పూర్ణ శక్తితోని, పూర్ణ మనసుతోని, పూర్ణ ఆత్మతోని ప్రేమించాలి. అదేవిధముగా నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అదే ఆసక్తితో, అదే ఆలోచనతో, అదే పరిశీలనతో అతను ప్రేమించాలి, సేవించాలి. కాబట్టి మనమంతా కూడా ఈ 2 విషయాలపైన ఈ రోజున ఆలోచించుకుంటూ జీవించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందుకును స్వామి ప్రేమ మీరా, అందుకును స్వామి ప్రేమ మీరా. ఈ దీన జనుల కానుకలను నీ దయతో, ఈ దీన జనుల కానుకలను నీ దయతో, హృదయపూర్వక ప్రేమార్పణం ఆదరించుమయా ప్రియా, నీ దయతో, నీ దయతో
అందుకును స్వామి ప్రేమీరా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు అర్పించుచున్న ఈ మా కానుకలను కనికరముతో వీక్షింపుము. ఇవి మీకు ఆమోదయోగ్యముగా ఉండి మాకు రక్షణ సాధనములుగా ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు మీకు కృతజ్ఞత తెలపవలెనను చిత్తమును, ఈ విధముగా పాపపూరితమైన మాలుని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలో నున్న పేదలకు బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతములతో మేము ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయను ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధమునని భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయను ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాం. మా 1వ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగ మరియమాతతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు ఉండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి, శాపము నుండి, అనారోగ్యము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, సమాధానము, సంతోషము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవనం మనల్ని కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
ఆకలిగొన్న జనులారా నా యొద్దకు రండి, జీవమును సగే విందులు పాల్గొనరండి. ఆకలిగొన్న జనులారా నా యొద్దకు రండి, జీవమును సగే విందులు పాల్గొనరండి. జీవాహారమును ఇచ్చును అమృత విందు, జీవాహారమును ఇచ్చును అమృత విందు, నిత్య జీవమును ఒసగును ఈ విందు, నిత్య జీవమును ఒసగును ఈ విందు. ఆకలిగొన్న జనులారా నా యొద్దకు రండి, జీవమును సగే విందులు పాల్గొనరండి, పాల్గొనరండి. ప్రార్థించుదము. దేవుని పూర్ణ హృదయముతోని, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను ప్రేమించుటయు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వాడిని కూడా ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది. ఓ ప్రభువా, నిన్ను పూర్ణ హృదయముతోను ప్రేమించినట్లును మమ్ము మేము ప్రేమించుకున్నట్లు మా పొరుగు వారిని కూడా ప్రేమించినట్లు చేయము. తద్వారా నీవు అనుగ్రహించి సంపూర్ణ రక్షణకు మేము పాత్రులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవిత యాత్రలో మా తోడుగా నిలువమ్మా, జీవిత యాత్రలో మా తోడుగా నిలువమ్మా. నీ తనయుని సన్నిధిలో మాక భయము మొసగమ్మా, నీ తనయుని సన్నిధిలో